పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎప్సెట్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఎప్సెట్ 2026 ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో మనం వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయిపోయింది, వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నారు. సో ఇక్కడ కొన్ని పాయింట్లు చెప్పాలనుకుంటున్నాం మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఈ వీడియో లోపల ఏయూ అండ్ ఎస్వీకి సంబంధించి ఈ కొన్ని కాలేజీలో అసలు ఫీజు రియంబర్స్మెంట్ ఉండదు, కొన్ని కోర్సెస్లో అదేంటో క్లియర్గా చూపిస్తాను. అఫీషియల్ వెబ్సైట్లో వెరీ క్లియర్ ఇచ్చారు. మీరు తెలియకుండా దాన్ని చూస్ చేసుకున్నాక సీట్ అలాట్ అయిన తర్వాత ఖచ్చితంగా అరే ఇంత ఫీజు కట్టాలి, నాకు ఫీ రియంబర్స్మెంట్ లేదని తెలిస్తే నేను అసలు ఇది పెట్టుకునేవాడిని కాదు కదా అని మీరు బాధపడతారు. అందుకని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ విషయం. ఈ కొన్ని కాలేజెస్లో కొన్ని కోర్సెస్లో నో ఫీ రియంబర్స్మెంట్ అనమాట, ఫీ రియంబర్స్మెంట్ ఉండదు, మొత్తం కట్టాల్సిందే. ఆ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెబ్ ఆప్షన్స్ జాగ్రత్తలు, చాయిస్ ఫిల్లింగ్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్ ర్యాంకర్ స్టూడెంట్ అయినా సరే మిస్టేక్ చేస్తే నార్మల్ కాలేజ్ వస్తుంది, చాలా పెద్ద డ్యామేజ్ జరుగుతుంది. సో ఆ వెబ్ ఆప్షన్స్ గురించి కొన్ని ఇంపార్టెంట్ జాగ్రత్తలు చెప్తాను, ఎలా పెట్టుకోవాలి అనేది, ఎలా మిస్టేక్ జరుగుతుందో కూడా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇది ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ సంబంధించింది ఆంధ్రప్రదేశ్ ఎప్సెట్. సో ఫస్ట్ నేను ఏ కాలేజీలో నో ఫీ రియంబర్స్మెంట్ ఉంది కదా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరే తెలుసుకోవచ్చు క్లియర్గా. గూగుల్లో క్యాప్, జస్ట్ మనకు తెలుసు కదా దీని వెబ్సైట్ cap.apcfss.ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ APCFSS వస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇగో వెబ్ ఆప్షన్స్ అప్డేట్ అడ్మిషన్స్, వెబ్ ఆప్షన్స్ ఓపెన్డ్ నౌ, లాగిన్ అండ్ చెక్ ఇలా ఉంది క్లియర్గా. ఇక్కడ మనకేం కావాలి, ఏపీ ఎప్సెట్ ఇంజనీరింగ్ అడ్మిషన్స్. చూడండి, కాలేజెస్ 247, కోర్సెస్ 78, సీట్స్ 1,50,828. అయితే మీరు లాస్ట్ ఇయర్ దాంతో పోలిస్తే కొన్ని కాలేజెస్ డీమ్డ్ యూనివర్సిటీగా కన్వర్ట్ అయ్యాయి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? టెన్షన్ తీసుకోకండి. కొన్ని మంచి కాలేజెస్ కూడా డీమ్డ్గా కన్వర్ట్ అయిపోయినాయి అనమాట. ఓకే సరే, ఇక్కడ ఈరోజు చెప్పాలనుకున్న వీడియో నేను దీన్ని క్లిక్ చేస్తాను. ఇక్కడ ఇచ్చారు చూడండి, దాన్ని క్లిక్ చేస్తే మనకు నోటిఫికేషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ పబ్లిక్ నోటీస్ అని ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయండి, మీకు క్లియర్గా తెలుస్తుంది. ఎప్సెట్ 2026 అడ్మిషన్ పబ్లిక్ నోటీస్. ఇట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ దట్ క్యాండిడేట్ దట్ ద ఫాలోయింగ్ కోర్సెస్ ఇన్ JNTUK కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ 5 years ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ సెల్ఫ్ సపోర్టింగ్, అంటే 5 years కోర్స్ ఉంటుంది. బీటెక్ ప్లస్ ఎంటెక్ 5 years ఇంటిగ్రేటెడ్ అని అంటారు దాన్ని. JNTKMTSS SVU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సెల్ఫ్ సపోర్టింగ్ తిరుపతి SVU CSS ఇది కాలేజ్ కోడ్. అండ్ JNTUA కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇది అనంతపురం సెల్ఫ్ సపోర్టింగ్. JNTASS ఆర్ సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సెస్ ఆర్ నాట్ self finance courses as communicated by the registered of the universities. For it is informed that there is no fee reimbursement. ఇది మనకు కావాల్సింది, ఓకేనా? సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సెస్ ఇవి. ఇక్కడ నో ఫీ రియంబర్స్మెంట్, సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సెస్ ఇవి, ఓకేనా? ఫర్ ది ఫాలోయింగ్ సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సెస్ యాజ్ పర్ ది డిసిజన్ టేకెన్ బై ది యూనివర్సిటీస్, ఓకేనా? వీటికి ఫీ రియంబర్స్మెంట్ ఉండదు. అంటే ఇక్కడ చూడండి, JNTKMTSSకి ESML, ECML, CSA ISC, CSEM, CSA IML, CSC, CSE, ఓకే ఈ కోర్సెస్ ఉన్నాయి చూడండి. CSE, ఓకేనా? ఇక్కడ ఇచ్చారు నేమ్ ఆఫ్ ది కోర్స్, బీటెక్ ఈసీ విత్ ఎంటెక్ మెషిన్ లెర్నింగ్. ఓకే, ఇక్కడ సీట్స్ ఇచ్చారు. ఈ ఫీజు ఉంది కదా 1,50,000, 1,50,000, 1,50,000, 1,50,000, 1,50,000, ఓకేనా? ఇది SVU CSSలో 1,62,120, JNTASSలో 1,50,000. ఈ కోర్స్కి ఏమో 1,25,000. కోర్సుని బట్టి ఫీజెస్ ఉన్నాయి, ఎంత ఉంటే అంత కట్టాలి. ఇలా డిసైడ్ అయితేనే చూస్ చేసుకోండి. ఇక్కడ ఇచ్చారు చూడండి, రిమార్క్ డ్యూరేషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ 10 సెమిస్టర్స్, 5 సంవత్సరాలు కదా, 5 × 2 10 సెమిస్టర్లు. ఓకే, 2026-27 స్టడీ అట్ JNTUKలో 7 సెమిస్టర్స్ విత్ ట్యూషన్ ఫీజు ఎంత అంటే 75,000. 7 సెమిస్టర్స్ విత్ ట్యూషన్ ఫీజు ఆఫ్ 7 సెమిస్టర్స్ ఉంటుంది. ఒక్క సెమిస్టర్కి 75,000 కట్టాలి. స్టడీ అట్ బెల్గిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ BTH స్వీడన్ సెమిస్టర్ విత్ ట్యూషన్ ఫీజ్ 57,500 ACK పర్ సెమిస్టర్, ఇది వేరేది. సో ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే ఇక్కడ ఎంత ఫీజు ఉంటే అంత కట్టాల్సిందే, మీరు అది చూస్ చేసుకుంటే. సో ఇది డిసైడ్ అయ్యే సెలెక్ట్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్. ఇది ఒక ఇంపార్టెంట్ పబ్లిక్ నోటీస్ వచ్చింది. ఇప్పుడు నేను వెబ్ ఆప్షన్స్ గురించి జాగ్రత్తలు చెప్తాను చూడండి.
వెబ్ ఆప్షన్స్ ప్రిపేర్ చేసేటప్పుడు నోట్స్లో రాయకుండా డైరెక్ట్గా సిస్టమ్ మీద వెబ్ ఆప్షన్స్ ఇవ్వకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మిస్టేక్ జరిగిందంటే చాలా నష్టపోతారు. ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఫస్ట్ బ్రాంచ్ డిసైడ్ అవ్వండి. సిఎస్సియా, ఈసీయా, సిఎస్డియా, ట్రిపుల్ఈయా, మెకానికల్, ఇలా బ్రాంచ్ డిసైడ్ అవ్వండి అన్నది నా సజెషన్. లేదు సార్ నాకు కాలేజే ముఖ్యం, బ్రాంచ్ ఏదైనా నాకు సంబంధం లేదు, నాకు కాలేజే ముఖ్యం, నాకు ప్లేస్మెంట్సే ముఖ్యం, నాకు ఆ అట్మాస్ఫియర్ ముఖ్యం అంటే అప్పుడు కాలేజీ డిసైడ్ అవ్వండి. కానీ నా సజెషన్ ఏంటి అంటే మీకు ఇష్టమైన బ్రాంచ్, నాకు కంప్యూటర్ అంటే చాలా ఇష్టం సిఎస్సి సార్, నాకు సివిల్ ఫిజిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఎలక్ట్రానిక్ సైడ్ వెళ్తా సార్, నాకు మెషిన్స్ అంటే చాలా ఇష్టం నేను మెకానికల్ సైడ్ వెళ్తా సార్, నేను ఒక కంపెనీ పెట్టుకుంటా సార్, నేను జస్ట్ స్పేర్ పార్ట్స్ కంపెనీ పెట్టుకొని సక్సెస్ కావాలి, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా, అలా మీ ఇష్టం. ఓకేనా? సో మీ ఇష్టం మీద బ్రాంచా కాలేజా ఫస్ట్ డిసైడ్ అవ్వండి. నా సజెషన్ అయితే బ్రాంచ్ డిసైడ్ అయితే అది ఎంత నార్మల్ కాలేజీలు వచ్చినా మీరు నెగ్గుకొచ్చి సక్సెస్ అవ్వచ్చు అనేది చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కాబట్టి నా సజెషన్ అది. కానీ ఫైనల్ డిసిషన్ మాత్రం మీదే మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ కాలేజ్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. సరే కోర్సు డిసైడ్ అయ్యారు అనుకుందాం, సార్ నాకు సిఎస్సి కావాలి, ఓకేనా, నాకు ఈసీఈ కావాలి, సిఎస్సి వద్దు సార్ నాకు ఈసీఏ కావాలి, నాకు ట్రిపుల్ ఈ కావాలి సార్, నేను ఏఈ అవ్వాలనుకుంటున్నా, ఓకేనా, నేను సివిల్ తీసుకొని నేను ఏఈ అవ్వాలనుకుంటున్నా, అసిస్టెంట్ ఇంజనీరింగ్ కావాలనుకుంటున్నా, అలా అనుకుంటే నేను ఈ బ్రాంచ్ తీసుకోవాలనుకుంటున్నా అంటే డిసైడ్ అవ్వండి. నెక్స్ట్ కాలేజ్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. కాలేజ్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఎస్వియు సార్ నేను ఎస్వి రీజియన్ అబ్బాయిని, ఎస్వియు కాలేజెసే నాకు ముఖ్యమంటే ఎస్వియు కాలేజెస్ ఫస్ట్ ప్రిఫర్ చేసుకోండి. నేను ఏయు అలా ప్రిపేర్ చేసుకోండి. నేను ఎస్వియు ఏయు రెండింటికి అప్లై చేసుకోండి సార్ అంటే అన్ని కాలేజెస్ చేసుకోండి. నెక్స్ట్ నోట్స్లో రాసుకోండి క్లియర్గా, ఎన్ని కాలేజీలు ఎన్ని సీట్లు ఉన్నాయో కూడా చెప్పాను కదా, నోట్స్లో రాసుకోండి. కాలేజ్ నేము, కాలేజ్ కోడ్ ఖచ్చితంగా నోట్స్లో రాసుకోవాలి. కాలేజ్ కోడ్ పెట్టేటప్పుడు ఈజీ అవుతుంది. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ రాసుకోవాలి నోట్స్లో, కాలేజ్ లిస్ట్ రాసుకొని వీటిని మీరు రాసుకున్న దాన్ని వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ప్రింట్ తీసుకోవాలి. వెబ్ ఆప్షన్స్ ఇస్తారు కదా, దాన్ని ప్రింట్ తీసుకొని మళ్ళీ క్రాస్ చెక్ చేయాలి. నోట్స్లు రాసినట్లు పెట్టినా లేదా, నోట్స్లు రాసినట్లు పెట్టినా లేదా. ఎందుకంటే నోట్స్లు రాసింది ఏదైనా మిస్టేక్ జరిగితే మొత్తం ఆ కాలేజ్ అలర్ట్ అయింది అనుకోండి, నష్టపోతారు. అది క్రాస్ చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో ఇప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే సార్ నాకు జేఎన్టీయూ కాకినాడ ఇష్టం సార్, నాకు గాయత్రి ఇష్టం సార్, విష్ణు ఇష్టం సార్, నాకు కొంచెం దగ్గర ఎస్ఆర్ఎన్ సార్ లేదా ఏపీ విట్ సార్, ఇలా ప్రిఫరెన్స్ తీసుకోండి కాలేజీ ప్రయారిటీ. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడిగి కాలేజ్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోకండి మై డియర్ స్టూడెంట్స్, పేరెంట్స్ క్లియర్గా చెప్తున్నా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని నమ్మితే దానికి ఏం తెలుసు, మీ యొక్క పారామీటర్స్, మీరు ఎంత దూరంలో మీకు ఏంటి హాస్టల్ ఉండాలో వద్దు ఇవన్నీ తెలియదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని నమ్మకండి ఈ విషయంలో మాత్రం, మిగిలినది మీ ఇష్టం. ఓకేనా? నెక్స్ట్ సమ్ స్టూడెంట్స్ డైరెక్ట్ సిస్టమ్ ఓపెన్ చేస్తారు. ఇక సిస్టమ్ ఓపెన్ చేసి డైరెక్ట్గా అప్పటికప్పుడు ఇక జేఎన్టీయూ ఇది అని ఏదేదో లెక్కలు వేసుకుంటూ పెడుతూ ఉంటారు. మీ సేవ అతనికి ఇది పెట్టండి, ఆయన ఉంటాడు, ఇది ఎందుకు పెడుతున్నావు అంటే అవునా వద్దా సరే వేరేది పెట్టేసేయి, ఇలా ర్యాండమ్గా పెడతారు. రాంగ్ కాలేజ్ అలాట్ అయిందంటే మీకు సూటబుల్ అయ్యే, రాంగ్ కాలేజ్ అంటూ ఉండదు, మీకు సూటబుల్ అయ్యే కాలేజ్ కాకుండా మీకు సూటబుల్ కానీ మీ పరిస్థితులకు తగ్గట్లు దూరం ఉన్న కాలేజ్ అలా అలాట్ అయితే నష్టపోతారు. ఓకేనా? సో అది కాదు, పేపర్లో రాసుకోవాలి ఖచ్చితంగా. నెక్స్ట్ సమ్ సీట్స్, కొద్దిమంది సీట్ వస్తుంది సార్ నాకేంది 10,000 ర్యాంక్ ఉంది సార్, నేను 3 కాలేజీలు పెట్టుకుంటా సార్, నాకు 8,000 ర్యాంకు సార్, నేను ఒక్కటే కాలేజ్ పెట్టుకుంటా సార్, లాస్ట్ ఇయర్కి వచ్చింది సార్ అని మాత్రం తప్పు చేయకండి. తక్కువ వెబ్ ఆప్షన్స్ అస్సలు పెట్టకండి, తక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టకండి. మీరు సార్ నాకు టాప్ 5 కాలేజీ వస్తుంది సార్, లాస్ట్ ఇయర్ని బట్టి నేను చూసుకున్న టాప్ 5 ఐదో కాలేజీ నాకు వస్తుంది అంటే నా సజెషన్ ఏంటంటే ఒక 30 కాలేజీలు పెట్టండి. 5ది వస్తే ఫుల్లీ హ్యాపీయే, 6ది వస్తే ఫుల్, అది మిస్ అయితే 6ది, అది మిస్ అయితే 7ది, అలా చూసుకుంటూ వెళ్తుంది. అలా కాకుండా నువ్వు 5 పెట్టినావు అనుకో, ఫస్ట్ చూస్తుంది రాకుంటే, సెకండ్ చూస్తుంది రాకుంటే, థర్డ్ చూస్తుంది రాకుంటే, ఫోర్త్ చూస్తుంది రాకుంటే, ఫిఫ్త్ చూస్తుంది. ఫిఫ్త్ రాలేదు అనుకో ఇక 6th చూడదు, ఎందుకంటే నువ్వు పెట్టలేదు కదా వెబ్ ఆప్షన్స్. అందుకని తక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టకండి. సార్ నేను 10వ కాలేజీ నాకు వస్తుంది అంటే మీరు 60 కాలేజీలు పెట్టండి, ఏం నష్టం జరగదు. 10ది రాకుంటే 11ది వస్తుంది, 11ది రాకుంటే 12ది వస్తుంది, అలా 59 రాకుంటే 65 వస్తుంది. ఓకేనా? తక్కువ వెబ్ ఆప్షన్స్ పెడితే నష్టపోతారు. నెక్స్ట్ 100% వస్తుందని డిసైడ్ అవ్వకండి మై డియర్ స్టూడెంట్స్, 100% రాదు అని కూడా డిసైడ్ అవ్వకండి. చాలా చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ స్టూడెంట్స్ ఇక్కడ పాసిబిలిటీస్ చెప్తారు, యూట్యూబ్ వీడియోస్లల్లో పాసిబిలిటీసే చెప్తారు కానీ 100% యాక్యురసీగా ఎవరు చెప్పరు. పరిస్థితులు మారుతాయి ఎవ్రీ ఇయర్, కాబట్టి వస్తుంది రాదు ఈ రెండు నమ్మకండి. వచ్చే అవకాశం ఉందంటే సంతోషం, ఓకేనా, రాదు అంటే అలర్ట్ అవ్వండి, అంతేగాని ఫిక్స్ చేసుకోకండి మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ గివ్ మ్యాక్సిమం ఆప్షన్స్, ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి.
సార్ నాకు 30 కాలేజీలు పెడితే పక్కా వస్తుంది సార్ లాస్ట్ ఇయర్ బట్టి అంటే 100 పెట్టండి, నాకు 100 పెడితే వస్తుంది సార్ అంటే 150 170 పెట్టండి సార్, నేను మొత్తం పెట్టుకుంటాను, నో ప్రాబ్లం. ఎందుకంటే మొత్తం పైనుంచే చూసుకుంటూ వస్తుంటాయి వెబ్ ఆప్షన్స్, పైనవన్నీ నీకు నచ్చినవి పెడతావు కదా, మ్యాక్సిమం ఆప్షన్స్ ఇవ్వండి. ఓకేనా, మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మ్యాక్సిమం ఆప్షన్స్ ఇస్తే తక్కువ ఆప్షన్స్ పెడితే తక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. అదేంటి సార్ నాకు 10,000 ర్యాంక్ వచ్చింది, నా ర్యాంక్కి ఒక కాలేజ్ ఉండాలి కదా అంటే నువ్వు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకుంటే రౌండ్ 1లా 12,000 అబ్బాయి, 13,000 అబ్బాయి, 15,000 నీ ర్యాంక్ ఏమో 10,000, అయితే నువ్వు పెట్టట్లేదు. ఎన్నో కాలేజు 5 కాలేజీలు పెట్టినావు, నువ్వు పెట్టట్లేదు. అయితే కానీ నీకన్నా ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు పెడతారు కదా, నువ్వు పెట్టకుంటే నీకు రావాల్సిన సీటు వేరే వాళ్ళు ఆక్యుపై చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు పెట్టింటారు కదా వెబ్ ఆప్షన్స్. ఫస్ట్ రౌండ్లోనే సీట్ ఫిల్అప్ అయిపోతాయి మంచి మంచి కాలేజీలలో. సో కాబట్టి ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి ఫస్టే. నెక్స్ట్ ఇలా చూడండి ఎలా పెడతారంటే 1 2 3 4 5 6 7 8 అని రాసుకుంటారు కదా, జేఎన్టీయూ కాకినాడ ఇట్లా టాప్ కాలేజీలన్నీ. పైవన్నీ నీకు ఇష్టమైనవి ఉండాలి, నీ డ్రీమ్ కాలేజ్ ఉండాలి, నీ పరిస్థితులకు తగ్గట్లు ఉండాలి. నీవు అనుకుంటావు కదా ఇది నాకు చాలా ఇష్టం సార్, నా డ్రీమ్ కాలేజ్ సార్ అని పైన పెట్టు. నీ ర్యాంక్ ఎంత ఉండని, 1,00,000 ఉండని, 1,50,000 ఉండని. అదేంటి సార్ 1,00,000 ఉంటే నాకు రాదు కదా అంటే నీకు వస్తుందా రాదా అనేది డిసైడ్ అవ్వకండి. మీకు వచ్చిన ర్యాంక్ని బట్టి మీకు సీట్ అలాట్ అవుతుంది. కానీ మీకు మంచి కాలేజీలు కావాలి. 1,00,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా జేఎన్టీయూ కాకినాడ పెట్టుకోండి, విష్ణు పెట్టుకోండి, ఏపీ పెట్టు, అలా మీకు నచ్చిన కాలేజీలు పెట్టుకోండి. ఎందుకు పెట్టుకున్నావు, నేను డిలీట్ చేస్తున్నా అని చెప్పదు కౌన్సిలింగ్, ట్రై చేస్తుంది. నీకు ఎంత ర్యాంక్ వచ్చినా ట్రై చేస్తుంది. 1,00,000 ర్యాంక్కి ఈ కాలేజీ వస్తుందా రాదా చూస్తుంది. ఎవ్వరు సెలెక్ట్ చేసుకోలేరు అనుకోండి, నీకు వస్తుంది. సెలెక్ట్ చేసుకుంటే సెకండ్ కాలేజ్కి వెళ్తారు అనమాట. సో డ్రీమ్ కాలేజీలు పైన పెట్టండి, కింద సార్ ఇది రాకుంటే నేను అడ్జస్ట్ అవుతాను సార్, ఇది రాకుంటే నేను అడ్జస్ట్ అవుతాను, ఇది రాకుంటే నేను అడ్జస్ట్ అవుతాను అన్ని కింద పెట్టండి. అయితే ఇంకొకటి మీకు 7th కాలేజ్ అలాట్ అయింది అనుకుందాం. 7th అలాట్ అయిందంటే ఈ 8th చూడదు. ఇక 7th వచ్చినాక 8th 9th చూడదు, అక్కడ వచ్చిందంటే నీకు అలర్ట్ చేస్తుంది, ఇక వేరే వాళ్ళకి వెళ్తుంది కౌన్సిలింగ్, వేరే వాళ్ళకి చూస్తుంది. అంతేగాని 7th వచ్చినాక చూసి 8th 9th కూడా చూసి 7th పాసిబిలిటీ ఉంది 9th పాసిబిలిటీ ఉంది, ఇందులో బెటర్ ఏది, ఈ అబ్బాయికి 7th ఇద్దాము 9th ఇద్దాము అని అలా ఉండదు. 7th వచ్చిందంటే కిందివన్నీ ఇక చూడదు, ఇక అలా చూసుకోండి జాగ్రత్తగా. అంతేగాని 7th వచ్చినాక సార్ 7th కింద నాది టాప్ కాలేజ్ ఉంది సార్, నాకు ఇది వద్దు సార్, దాని కింది కాలేజే బాగుంది అంటే నువ్వు తప్పు చేసినట్లు. నీకు బాగున్నది పైన పెట్టాలి కదా. సో ఇది ఒక జాగ్రత్తలు తీసుకోండి. నెక్స్ట్ కరెక్ట్ మెథడ్ చెప్తున్నా చూడండి, మళ్ళీ 1 2 3 4 5 కదా, యువర్ ఫేవరెట్. ఓకేనా, రాకున్నా సరే నీ ఫేవరెట్ డ్రీమ్ కాలేజీలు అన్నీ పైన పెడతావు. నేను అడ్జస్ట్ అవుతా సార్ ఇవి రాకుంటే అన్నీ కింద పెడతావు. నాట్ ఫేవరెట్ బట్ నీకు వచ్చే ఛాన్స్ ఉంది లాస్ట్ ఇయర్ బట్టి చూస్తే, అలా అన్నీ కింద పెడతావు. ఇది కరెక్ట్ మెథడ్ అనమాట. కొద్దిమంది ఓవర్ థింక్ చేస్తారు, ఇవి ఎలాగూ రాదు కదా నేను ఎందుకు పెట్టాలని చెప్పేసి కన్సల్టెన్సీని మాట్లాడితే, కన్సల్టెన్సీ నుంచి వాళ్ళు పీడిఎఫ్ పెడితే వాళ్ళు డైరెక్ట్ నార్మల్ కాలేజీ పెడతారు. ఏమని చెప్తారంటే లాస్ట్ ఇయర్ రాలేదు ఇప్పుడు కూడా రాదు అంటారు. దేవుళ్ళ వారు కాదు కదా, ఈసారి రావచ్చు కదా, ఈసారి రావచ్చు, చెప్పలేము కౌన్సిలింగ్ ఎట్లుంటుందో మనకు తెలియదు కదా. రాంగ్ మెథడ్ ఏంటి అంటే నార్మల్ కాలేజ్ పాసిబుల్ అయిన పైన పెడతారు, డ్రీమ్ కాలేజీలన్నీ కింద పెడతారు. నష్టపోతారు మై డియర్ స్టూడెంట్స్, నష్టపోతారు. ఎందుకంటే నీకు మంచి కాలేజ్ వచ్చే అవకాశం ఉన్నా ఇవ్వరు ఇలా పెడితే. సో ఇదొక జాగ్రత్త. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మిస్టేక్స్ కాలేజ్ వైజ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఒక కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటారు జేఎన్టీయూ కాకినాడ, అందులో అన్ని బ్రాంచెస్ కంప్లీట్ చేస్తారు, సిఎస్సి ఈసీఈ మెకానికల్ సివిల్ అని. కానీ ఆ అబ్బాయికి ఏమో సిఎస్సి ఇష్టం ఉంటుంది, కానీ ఆ అబ్బాయికి థర్డ్ ఆప్షన్ ఏం పెట్టింటాడు, మెకానికల్ పెట్టింటాడు. సో ఇది రాంగ్ అనమాట. మరి కరెక్ట్ మెథడ్ ఏంటి సార్ అంటే నీకు సిఎస్సి ఇష్టం అంటే జేఎన్టీయూ సిఎస్సి పెట్టు, నెక్స్ట్ ఏపీ విట్ సిఎస్సి పెట్టు, ఓకేనా ఎస్ఆర్ఎం సిఎస్సి పెట్టు, అట్లా సిఎస్సి బ్రాంచ్లన్నీ కంప్లీట్ చేసుకొని వెళ్ళు. తర్వాత అలా మిగిలినది పెట్టాలన్నమాట. అంతేనా ఒక కాలేజీలో బ్రాంచ్లు సెలెక్ట్ చేసుకుంటే నష్టపోతావు. ఓకే, యూ కెన్ గివ్ మ్యాక్సిమం ఆప్షన్స్. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఇవి ఇంపార్టెంట్. ఆల్వేస్ పైనుంచి చూస్తుంది చూడండి, కౌన్సిలింగ్ పైనుంచి చూస్తుంది. ఏదైనా అలర్ట్ అయిందంటే కిందిది చూడదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ సిఎస్సి ప్రయారిటీ కాలేజ్ ప్రయారిటీ లిస్ట్ ఆర్డర్ నేను వీడియో అప్లోడ్ చేస్తాను, ఒకసారి చూడండి. మన ఛానల్ ఎటువంటి మెంటర్షిప్ ఫీజ్ అంటే ఏముండదు, ఫ్రీ ఛానల్. మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, దాని మీద వీడియో చేస్తాను. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్.